హలో ఫ్రెండ్స్, నేను మీ శ్రావణ్. మీరు చూస్తున్నారు ఎస్పీబీ ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయమని సజెస్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటప్పుడే నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వచ్చింది. ముఖ్యంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఇక ఆలస్యం చేయకోకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు సజెస్ట్ అయిపోయే మూవీ నేమ్ వచ్చేసి అన్నమాట. ఇది ప్రశాంత్ వర్మ గారు అయితే డైరెక్షన్ అయితే చేశారు. ఫస్ట్ మూవీ తనదే. మీకు హనుమాన్ మూవీ అయితే తెలిసే ఉండేది కదా, కానీ ఈ మూవీ అయితే చాలామందికి నాకు తెలిసి ఉండదు. నేను చూసిన ఫస్ట్ టైం అయితే నాకు కూడా అంతగా ఎక్కలేదు మైండ్కి. అయితే అంత కొంచెం కాంప్లికేటెడ్గా ఉండిద్ది స్క్రీన్ ప్లే అయితే. కానీ ఫుల్గా అర్థం చేసుకొని లాస్ట్ వరకు చూస్తే లాస్ట్లో అయితే ఒక కంప్లీట్ సాటిస్ఫాక్షన్ అయితే వచ్చింది. మూవీ అయితే మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ అయితే ఉండిద్ది అనమాట. మీరు చూస్తే మీరు కూడా నాలాగే ఫీల్ అవుతారని నేను సజెస్ట్ చేస్తున్నాను. ఎస్పెషల్లీ ఇలాంటి మూవీస్ని ఎంకరేజ్ చేస్తే ఇంకా ఇలాంటి ప్రయోగాలు అయితే మన తెలుగులో అయితే వస్తాయి. సో అందుకనే నేను మీకు ఇది చూడమని అంతగా చెప్తుంది. ఇందులో ఇది ఎస్పెషల్లీ నాని గారు అయితే ప్రొడ్యూస్ని అయితే చేయడం జరిగింది. మూవీని వచ్చేసి ఎస్పెషల్లీ ప్రశాంత్ వర్మ గారిని తీసుకొచ్చింది నాని గారి అని చెప్పొచ్చు అనమాట ఈ విధంగా చూసుకుంటే. ఫ్రెండ్స్, ఈ మూవీలో అయితే కాజల్ అగర్వాల్ గారు, నిత్య మేనన్ గారు, అలాగే ఈషా రెబ్బా గారు, రెజినా గారు, ప్రియదర్శి గారు, ఇంకా అవసరాల శ్రీనివాసరావు గారు, ఇలాగ అందరూ స్టార్ క్యాస్ట్ అయితే ఉందన్నమాట. మూవీ కాన్సెప్ట్ విషయానికి వచ్చేస్తే కాన్సెప్ట్ ఎక్కువ రివీల్ చేయదలుచుకోలేదు. ఓవరాల్గా చెప్పాలంటే కొన్ని స్టోరీస్ అయితే రన్ అవుతూ ఉంటాయి ప్యారలల్గా. ఆ స్టోరీస్ అన్నీ వేరే అనుకుంటాం, కానీ లాస్ట్కి వచ్చేసరికి ఒకే చోట బ్లెండ్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు నేను అది మొత్తం రివీల్ చేస్తే మీ ఎక్స్పీరియన్స్ని స్పాయిల్ చేసినట్టు ఉండేది. సో అందుకనే మీరు చూస్తే మీరే ఎక్కువ థ్రిల్ ఫీల్ అవుతారు. సో ఖచ్చితంగా చూడండి, అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుండేది మూవీ అయితే. ఇలాంటి కాన్సెప్ట్స్ ఇంకా రావాలని నేను ఎప్పుడూ కోరుకుంటాను. ఎందుకంటే మన మైండ్ బ్లెండ్ చేసే కాన్సెప్ట్స్ ఇవి. సో అందరూ యాక్టింగ్స్ చాలా బాగుంటాయి. ఎవరి యాక్టింగ్కి వంక పెడతానికి అయితే లేదు. ఎస్పెషల్లీ ఇప్పుడు వచ్చిన హనుమాన్ మూవీ కంటే కూడా ఈ మూవీ నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ కాన్సెప్ట్ అనమాట. ఎందుకంటే అది కొంచెం ఎప్పుడు రెగ్యులర్గా చూసే స్టోరీ లాగైతే ఉండదు. అది మాత్రం కాన్ఫిడెన్స్గా చెప్పగలను. అందుకనే ఇది నాకు చాలా బాగా ఇష్టం. ఫస్ట్లో నాకు కూడా అసలు ఎక్కలేదు ఫస్ట్ టైం థియేటర్లో చూసినప్పుడు అయితే. తర్వాత అనేది అర్థమైంది కాన్సెప్ట్ అనేది. నాకు తెలిసి అందుకనే అనుకుంటా చాలామంది ఇగ్నోర్ చేసి ఉంటారు మూవీ. చాలామందికి కూడా ఇట్లాంటి ఒక మూవీ ఉన్నట్టు కూడా తెలియదు నాకు తెలిసి అయితే. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంటుంది. మీ ఎక్స్పీరియన్స్ అయితే చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇచ్చిద్ది ఈ మూవీకి. ఇంతే ఫ్రెండ్స్. ఓవరాల్గా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం. ఇక ఉంటా. బాయ్ బాయ్, జై హింద్.